నేను మీ రవి రుద్ర, తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ. ఇదే దేవాలయం నేను గత 10 సంవత్సరాల నుంచి విజిట్ చేద్దాం అనుకుంటే రోజు అటు నుంచి గడుపుతున్నాను. కానీ ఈ రోజు కూడా నాకు కుదరలేదు. ఆగి వెళ్ళే ఇది లేకుండా అయిపోయింది. రోజు బయట వెళ్ళిపోతున్నాను. కానీ ఈరోజు నేను ఆ టెంపుల్ బయట ఆగి అక్కడే నా బండి పెట్టి కనీసం అంతసేపు అక్కడ కేటాయించాల్సిన అవసరం వచ్చింది. ఆ శివుడే నన్ను పిలిచాడు, ఆ దుర్గాదేవే నన్ను కరుణించి నన్ను అక్కడ పిలిపించి నన్ను నాతో కూర్చోబెట్టి శివనామ అష్టోత్తరం కానీ ఆ దుర్గాదేవి అష్టోత్తరం కానీ అన్నీ చేసేటట్టు నాతో చేయించిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇలాంటి ఆశీర్వచనం నాకు అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అనుకోలేదు కూడా. ఆ వర్షం చూడండి, లేకపోతే ఏంటంటే హైవే కానుకొని ఉన్నది, అదే ఫ్లైఓవర్ అయిపోయి 10 ఏళ్ళు 8 ఏళ్ళు అయిపోయిందండి. అందుకే ఆ కోవిల దగ్గర ఆగడం కానీ వెళ్ళడం కానీ కుదరట్లేదు. కానీ ఇంతకుముందు శ్రీకాకుళం నుంచి ఎవరైనా కానీ ఊరు దాటి వెళ్తే అవతల పక్కన ఆంజనేయ స్వామి గుజరాతీపేట నుంచి వస్తే ఎలాగో యువతల పక్క నుంచి వెళ్తే సింహద్వారం నుంచి వెళ్తే ఈ టెంపుల్లో చాలా చాలా పవర్ఫుల్ అండి. అక్కడ ఆంజనేయ స్వామి ఉంది. ఆ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్. ఓం నమో హనుమతే నమః. అలాగే దుర్గాదేవి ప్రత్యక్ష దైవం ఆవిడ. అక్కడ దండం పెట్టుకొని మనం ఏ ఊరైనా వెళ్ళనివ్వండి, మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు ఆవిడ ఖచ్చితంగా మనకి ఎలా కాపాడుకుంటూ వస్తుంది. ఈరోజు ఈ వాయుపుత్రుడు లేకపోతే పవనపుత్రుడు అందరి దయ వల్ల నాకు ఏదైనా కూడా ఈరోజు ఈ టెంపుల్లో ఎంతసేపు ఉన్నందుకు ఇదన్నీ కూడా నేను మర్చిపోలేని అనుభూతి.